వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 585. జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు? దీనికోసమే పేరు ఖరారు కమిటీ వేశారు రేవంత్. వాళ్ళెవరు, వాళ్ళ టాస్క్ ఏంటి చూద్దాం ఈ బులెటిన్ లో. ఇక ఏపీ మెడికల్ కాలేజీల విషయంలో బడాయి లడాయిలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో మాటల నుంచి లేఖల దాకా వెళ్లిన ఆ హడావుడేంటో చూద్దాం ఈ రోజు 585 లో. డయేరియా ఎందుకు వస్తుంది? నీళ్ల ద్వారానో ఆహారం ద్వారానో వస్తుంది. కానీ విజయవాడలో డయేరియా గుట్టు ఆ రెండిట్లోనూ దేని వల్ల తేలట్లేదు. అప్డేట్స్ కూడా చూద్దాం. మిషన్ మణిపూర్ నడుస్తోంది. అక్కడి జాతి వైరం కాస్త చల్లబడ్డ తర్వాత అక్కడికి వెళ్ళిన మోదీ ప్రజల ఆవేదన విన్నారు. మరి ప్రధాని ఇప్పుడు ఏం చేయబోతున్నారు చూద్దాం. ఫిఫ్త్ అండ్ ఫైనల్ వన్. నిన్నటి శంకరపల్లిలో 40 లక్షలు దోచేసిన దారి దోపిడీ కేసు గుట్టు వీడింది. పోలీస్ వర్షన్ వింటే ఆ దోపిడీలో ఒక పెద్ద సినిమా స్టోరీనే కనిపిస్తోంది. చూద్దాం ఆ కథ ఏంటో ఈ బులెటిన్. జూబ్లీ హిల్స్ లో ఎవరిని నిలబెడదాం, అభ్యర్థి ఎవరైతే గెలుపు సాధ్యం? ఇప్పుడు ఇదే అంశంపై మల్లగులాలు పడుతోంది అధికార కాంగ్రెస్. ఎలాగైనా గెలిచి గ్రేటర్ లో పట్టు సాధించడమే లక్ష్యంగా టాస్క్ ఫోర్స్ ను సైతం ఏర్పాటు చేసింది. గెలుపు బాధ్యతలను టాస్క్ ఫోర్స్ కు అప్పగించి ప్రతి అంశాన్ని మానిటర్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే 3 మంత్రులు బాధ్యతలు తీసుకున్నారు. మంత్రులు పొన్నం, తుమ్మల, వివేక్ ఉప ఎన్నికపై కసరత్తు చేస్తున్నారు. అంతేకాదు 18 మంది కార్పొరేషన్ చైర్మన్లకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలుపు బాధ్యతలను అప్పగించారు. బూత్ లో సమస్యలు తెలుసుకునేందుకు మానిటరింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే బూత్ల వారీగా ఓటర్ మ్యాపింగ్ కూడా పూర్తయింది. అయినప్పటికీ అభ్యర్థి విషయంలో మాత్రం తర్జన భర్జన పడుతోంది అధిష్టానం. అటు ఆశావహుల సంఖ్య చాంతాడంతుంది. దీంతో టికెట్ ఆశిస్తున్న వారిని ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ వస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయనను పోటీ నుంచి తప్పించింది. అయితే ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్, బీసీ నేత నవీన్ కుమార్ యాదవ్, బొంతు రామ్మోహన్ వంటి నేతలు జూబ్లీ హిల్స్ లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వీరిలో ఎవరికి నిరాశ ఎదురైనా పరిస్థితి ఇబ్బందికరంగానే మారే అవకాశం ఉంది. మరోవైపు రెహమత్ నగర్ కార్పొరేటర్ గా ఉన్న సిఎన్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి ఎంపిక బిగ్ టాస్క్ గా మారింది. మా ప్రతినిధి ప్రభాకర్ తో మాట్లాడదాం. ప్రభాకర్, అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ ఇచ్చి పోటీ నుంచి తప్పించారు అని అనుకున్నాము, ఇక లైన్ క్లియర్ అనుకున్నారు. అయినా కూడా ఎందుకు ఇంతగా మల్లగుల్లాలు పడుతుంది కాంగ్రెస్ పార్టీ? అలాగే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు కదా, వాళ్ళ ముందున్న టాస్క్ ఏంటి, ఎలా ఫిల్టర్ చేయబోతున్నారు? జూబ్లీహిల్స్ ఎలక్షన్ని, బై ఎలక్షన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీతో పాటు సీఎం కూడా చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. జూబ్లీహిల్స్ ఎలక్షన్ సంబంధించి ఎప్పుడైతే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ చనిపోయారో దాని తర్వాత నుంచి పరిణామాలు చేంజ్ అవుతూ వచ్చాయి. అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి చాలా ఫోకస్డ్గా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ పైన పనిచేస్తున్నారు. దాంట్లో భాగంగానే 3 మంత్రులను, 18 మంది కార్పొరేషన్ చైర్మన్లను, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అట్లాగే వివేక్ వెంకటస్వామి, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్, ఈ 3 మంత్రులను జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్గా వేశారు. దాని తర్వాత 18 మంది కార్పొరేషన్ చైర్మన్లకు డివిజన్ల వారీగా, బూత్ల వారీగా బాధ్యతలు అప్పచెప్పారు. సో టాస్క్ ఫోర్స్ కమిటీగా చెప్పొచ్చు దీన్ని. సో దీన్ని ఏర్పాటు చేసి జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ని మొత్తం కూడా ప్లాన్ చేస్తున్నారు. ప్రతి బూత్ను కూడా ఓటర్ల మ్యాపింగ్ చేశారు. ఆ మ్యాపింగ్ ప్రకారం ముందుకు వెళ్తూ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ని ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలి అనే దాంతో ముందుకు వెళ్తున్నారు. ఇక సీఎం కూడా ఎప్పటికప్పుడు దీన్ని డే టు డే ట్రాకింగ్ చేస్తున్నారు, డే టు డే మానిటరింగ్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్కి సంబంధించి ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వెంబటే దాన్ని పరిష్కరించాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు కూడా మంత్రి తుమ్మల అట్లాగే పొన్నం కలిసి చాలా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇక ఇక్కడ ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి ఎంపిక. ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా చాలా ప్రాబబుల్స్ ఉన్నాయి. ప్రాబబుల్స్లో చాలామంది లిస్టులో ఉన్నారు. సో దాంట్లో ప్రముఖంగా నవీన్ కుమార్ యాదవ్, అట్లాగే ఒకవేళ ఇప్పటికే డిఫెక్షన్ కేసు ఫేస్ చేస్తున్న దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి, వీళ్ళు ఒకవేళ దానం రిజైన్ చేసి జూబ్లీహిల్స్కి షిఫ్ట్ అవుతారనే ఊహాగానాలు మొన్నటి వరకు ఉన్నాయి. అవి ఊహాగానాలు మాత్రమే అని దానం తేల్చేశారు. సో ఎవరికి ఇస్తారు అనే ఉత్కంఠ అయితే ఇంకా కొనసాగుతుంది. దానిలో భాగంగానే నవీన్ కుమార్ యాదవ్, సిఎన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ ఈరోజు కూడా చిచ్చాట్లో చాలా సీరియస్గా మాట్లాడారు. నేను చాలా సీనియర్ని, 4 సార్లు ఎంపీగా గెలిచాను. ప్రతి ముఖ్యమంత్రి క్యాబినెట్లో యాదవ్ కమ్యూనిటీకి ఇప్పటివరకు క్యాబినెట్లో స్థానం ఉండేది. కాకపోతే ఇప్పుడు ఎవరికీ లేదు కాబట్టి నేను బై ఎలక్షన్స్లో గెలిస్తే నేను మంత్రిని అవుతా అంటూ కూడా చిట్చాట్లో చెప్పారు. సో అంజన్ కుమార్ యాదవ్ కూడా చాలా ఫోకస్డ్గా దీని మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఢిల్లీ లెవెల్లో దీనికోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక నవీన్ కుమార్ యాదవ్ గతంలో పోటీ చేశారు, ఎంఐఎం నుంచి పోటీ చేశారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నారు. సో మొత్తం కార్పొరేటర్ ఇప్పటికే
ఎమ్మెల్సీగా అజారుద్దీన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఒక అవకాశం ఇచ్చింది. ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వకముందు కూడా అజారుద్దీన్ కూడా ఆస్పిరెంట్గా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి దాన్ని న్యూట్రలైజ్ చేశారు. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీకి అటు ప్రభుత్వం తరపున చేయాల్సిన పనులు చేస్తూనే ఒకవైపు పార్టీ తరపున చేయాల్సిన ఎక్సర్సైజ్ అంతా చేస్తుంది. క్యాండిడేచర్ ఎంపిక కానీ లేకపోతే ప్రభుత్వం తరపున చేయాల్సిన అభివృద్ధి పనులకు, పెండింగ్ పనులకు శంకుస్థాపన, నిధుల మంజూరీ ఇవన్నింటినీ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో అప్పటికి ఇంకా స్పీడప్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యమంత్రి కూడా చాలాసార్లు రివ్యూ మీటింగ్లలో చెప్పారు. దాంతోపాటుగా ఏఐసిసి పరిశీలకులు, ఇన్ఛార్జీలు కూడా దీనిపైన నేరుగా సమీక్షలు చేస్తున్నారు. పార్టీ నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సీట్ను చేజార్చుకోవద్దు అనే ఆలోచనలో అయితే కాంగ్రెస్ పార్టీ ఉంది. రైట్ ప్రభాకర్. ఇక ఏపీలో అధికార విపక్ష నేతల మధ్య పీపీపీ ఫైట్ ఆగడం లేదు. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తో కొత్త మెడికల్ కాలేజీలు కడతామని ప్రభుత్వం చెప్తూ ఉంటే అటు వైసీపీ మాత్రం ఇది దోపిడీకి పక్కా ప్లాన్ అని ఆరోపిస్తోంది. తాము అధికారంలోకి వస్తే టెండర్లన్నీ రద్దు చేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు వైసీపీ అధినేత. అయితే దోపిడీ మాత్రమే తెలిసిన పార్టీకి అభివృద్ధి తెలియదంటూ అధికార పార్టీ నేతలు కూడా అంతే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. జగన్ చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇస్తూ లేటెస్ట్ గా లెటర్ రిలీజ్ చేశారు వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. 17 మెడికల్ కాలేజీలు తెచ్చానని జగన్ అండం అబద్ధమన్నారు మంత్రి సత్యకుమార్. 8,480 కోట్లతో మెడికల్ కాలేజీలు ప్రతిపాదించి 1,451 కోట్లకే బిల్లులు చెల్లించారని ఆరోపించారు. మెడికల్ కాలేజీలకు అడ్మిషన్లు తీసుకురావడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందన్న మంత్రి జగన్లా తాము విఫలం కాకూడదని పీపీపీని ఎంచుకున్నామని స్పష్టం చేశారు. పీపీపీ ప్రైవేటీకరణకు తేడా ఉందన్న సత్యకుమార్ తన లేఖపై స్పందించాలని జగన్ను కోరారు. అటు వైసీపీ నేతలు మాత్రం ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. మంత్రి సత్యకుమార్ లేఖపై స్పందించిన మాజీ మంత్రి సీతిరి అప్పలరాజు జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు తెచ్చిన మాట వాస్తవమో కాదో చెప్పాలని ప్రశ్నించారు. లక్షల కోట్ల విలువైన ఆస్తులను తమ వారికి కట్టబెట్టేందుకే పీపీపీ మోడ్ను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం అనేది నిజం కాదా? అది నిజం కాదు కాబట్టే ఆ మిగిలిపోయినటువంటి బిల్డింగ్లు మీరు పీపీపీ మోడల్లో టేకప్ చేస్తున్నారా? ఒక్కొక్క ప్రాజెక్ట్ తక్కువలో తక్కువ అన్ని టోటల్ ప్రాజెక్ట్ కలిపితే 1,00,000 కోట్లు పైబడి గవర్నమెంట్కి, ప్రజలకి అసెట్ క్రియేట్ అవుతుంది. దాన్నేమో మీరు మీ సొంత మనుషులకి, మీ ప్రైవేట్ వ్యక్తులకి ఫ్రీగా ఇచ్చేయడానికి మీరు పీపీపీ మోడల్ అని చెప్పి తయారవుతారా? ఇది పాపం కాదా? దుర్మార్గం కాదా? అన్యాయం కాదా? సిగ్గుగా అనిపించాలి కదా. తిరిగి మీరు పీపీపీ మోడల్ మంచిదని సపోర్ట్ చేస్తున్నారంటే ఏంటి అంటే మున్ముందు మరిన్ని ఆర్గనైజేషన్స్ కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పీపీపీ మోడల్లో మీ సొంత వ్యక్తులకి ఇచ్చేయడానికి మీరు సిద్ధమవుతున్నారని చాలా స్పష్టం. ప్రభుత్వం మాత్రం పీపీపీ విధానంలో విద్యార్థులకు, ప్రజలకు గానీ ఎలాంటి నష్టం జరగదని స్పష్టం చేస్తోంది. వైద్య కళాశాలల నిర్మాణంలో వేగం పెంచేందుకు ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసుకుంటున్నామని, ప్రస్తుతం వైద్య కళాశాలల నిర్వహణ ఎలా ఉందో పీపీపీ విధానంలోనూ అలాగే కొనసాగుతుందని చెప్తోంది. మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండి. ఇది జేపీపీ మోడల్ కాదు, జగన్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదు. ఇది పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అందులో అడ్మిషన్స్ కానీ, అందులోని వైద్యం అందించడం కానీ ఎవ్రీథింగ్ కూడా ఈరోజు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉండే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అంటే ఈరోజు పీపీపీ మోడల్ వల్ల ఏ ఒక్క సీటు కూడా పేదలకు అందుబాటులో లేకుండా ఉండదు. యాజ్ పర్ రూల్ ఏదైతే జరుగుతుందో ఇంతవరకు ఎలాగైతే జరిగినాయో అలాగే జరుగుతాయి. ఇందులో మా తాలూకు ఉత్సుకత ఏంటంటే తొందరగా పని అవ్వాలి, తొందరగా ఈరోజు మెడికల్ కాలేజెస్ ఓపెన్ అవ్వాలి. మా ప్రతినిధి వసంత్ మరింత సమాచారం అందిస్తారు. వసంత్, నిన్నటి వరకు విమర్శలు మెడికల్ కాలేజెస్ మీద, ఈ రోజు లేఖలు, మరోవైపు ఈ లేఖకు స్పందించాలంటూ డిమాండ్లు. సో ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎలాంటి లెవెల్కి వెళ్ళబోతోంది ఇష్యూ? ఖచ్చితంగా మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ప్రైవేటీకరణ అంశం ఇటు అధికార కూటమి పార్టీలు అలాగే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధానికి ప్రధానంగా కారణమవుతా ఉంది. నిన్నటి వరకు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటే ఇప్పుడు అనూహ్యంగా లేఖలతో తెరపైకి అస్త్రాలను సంధిస్తూ ఉన్నారు. మంత్రి సత్యకుమార్ ఇటు నేరుగా జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. పీపీపీ విధానానికి, ప్రైవేటీకరణ విధానానికి తేడా తెలుసుకోవాలంటూ కూడా ఆ లేఖలో పేర్కొనడంతో పాటుగా గత ప్రభుత్వ వైఫల్యం కారణంగానే 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి సీట్ల ప్రక్రియ ఎక్కడ ప్రారంభం కాలేదు, అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాలేదు, బోధనా సిబ్బంది లేకపోవడం, వసతులు పూర్తి స్థాయిలో కల్పించకపోవడం, నిర్మాణాలు పూర్తి చేయకపోవడం వల్ల
పూర్తిగా ఎన్ఎంసీ అనుమతి లేకపోవడంతో ఆయా కాలేజీలకు సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా నష్టపోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. 8,000 కోట్ల రూపాయలతో నిర్మాణాలు చేపట్టామని గత ప్రభుత్వం చెబుతుంది. అయినప్పటికీ కేవలం 1,400 కోట్లతోనే అసంపూర్తిగా పనులు చేశారు. కాబట్టి 2,000కు పైగా మెడికల్ సీట్లను పూర్తి స్థాయిలో రాష్ట్రంలో అందుబాటులో తీసుకురావడం కోసం పీపీపీ మోడ్లో ముందుకు వెళ్తున్నామంటూ కూడా ఇటు సత్యకుమార్ చెప్పుకొచ్చారు. కానీ సత్యకుమార్ వ్యాఖ్యలపైన ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉన్నారు. ప్రైవేటీకరణకు పీపీపీకి తేడా ఏంటో చెప్పాలంటూ డిమాండ్ చేస్తూనే గత ప్రభుత్వం అనేక సీట్లకు సంబంధించి అందుబాటులో తీసుకొచ్చేందుకు అడుగులు వేసింది. మెడికల్ కాలేజీకి అన్ని అనుమతులు తెచ్చింది. కేవలం మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి నిర్మాణాలను పూర్తిగా పక్కకు పెట్టేందుకే పీపీపీ అంశాన్ని తెరపైకి తెచ్చినట్టు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. సో మొత్తంగా చూస్తే ఇటు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటుగా కూటమి పార్టీల నేతల మధ్య మాటల యుద్ధానికైతే కారణమవుతుంది. ఎస్ వసంత్. విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా వ్యాప్తికి కారణం ఏంటి? ఒక్కో ఇంట్లో 2, 3 మంచాన పడి హాస్పిటల్స్కి క్యూ కట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆహారమా లేక నీటి కాలుష్యమా? 4 రోజులుగా అధికారులను ఇవే ప్రశ్నలు వెంటాడుతూ ఉన్నాయి. కేసులు రోజు రోజుకి పెరిగిపోతూ ఉండడంతో డయేరియా వ్యాప్తికి అసలు కారణం ఏంటన్న దానిపై అధికారులు ఫోకస్ పెట్టారు. నీరు, ఆహారం ఆ రెండింట్లో ఏదో ఒక కారణం వల్లే ఒకేసారి ఒకే చోట అన్ని కేసులు వచ్చాయన్నది ఒక నిర్ధారణ. అయితే వాటి నమూనాలను పరీక్షలకి పంపించారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో మొత్తం 250 డయేరియా కేసులు నమోదవ్వడంతో మంత్రి నారాయణ ఆ ప్రాంతంలో పర్యటించి బాధితుల్ని పరామర్శించారు. హైదరాబాద్కి పంపించిన శాంపిల్స్ టెస్ట్ రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు మంత్రి. ఇంతవరకు ఎవరికి కూడా ఒక డెత్ కానీ అటువంటి ఏమీ జరగలేదు. అట్లాంటి మేము రూట్ కాజ్ అసలు దీనికి కారణం ఏంది, దేనివల్ల వచ్చింది అంటే ఫుడ్ పాయిజనా లేదంటే వాటర్ వల్ల వాటర్ పొల్యూషన్ అనే దాని మీద డీప్ స్టడీ చేస్తున్నాం. ఆల్రెడీ శాంపిల్స్ అటు హైదరాబాద్ కూడా పంపించాము. వస్తే వాళ్ళు ఈవినింగ్ కానీ రేపు కానీ అవి వస్తాయి. అవి వచ్చిన తర్వాత రూట్ కాజ్ని క్లియర్గా తెలుస్తుంది. తెలిసిన తర్వాత దాన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రికాషన్గా ఈ ఏరియాకి డ్రింకింగ్ వాటర్ ఆపేసాము. వాళ్ళందరూ కూడా దాదాపు 15,000 క్యాన్స్ యాక్చువల్గా మున్సిపల్ శాఖ వాళ్ళు ఇంటింటికి పంపించారు. న్యూ రాజరాజేశ్వరిపేటలోని మెడికల్ క్యాంప్లో రక్త పరీక్షలతో పాటుగా జ్వరంతో వచ్చే వారికి టైఫాయిడ్, మలేరియా, డెంగీ నిర్ధారణ పరీక్షలు కూడా చేస్తున్నారు. ఇంటింటి సర్వే కూడా నిర్వహించారు. ఏదైనా చిన్న అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే శిబిరానికి తీసుకొచ్చి పరీక్షలు చేయించి తీవ్రతను బట్టి హాస్పిటల్కి తరలిస్తున్నారు. వారి ఇళ్ల దగ్గరికి వెళ్లి మందులు, నీటి క్యాన్లు అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందిస్తున్నారు. మొదటి 20 నుంచి 50 విరేచనాలతో బాధపడుతున్న కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం డయేరియా కేసుల సంఖ్య, తీవ్రత తగ్గిందని అధికారులు చెప్తున్నారు. ఇప్పటి వరకు 60% మంది రికవర్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే 20 ఎపిసోడ్స్ అట్లా వచ్చారు, కానీ ఇప్పుడు 5, 6 అంటే దట్ ఈస్ ఎ గుడ్ సైన్. ఓపీ కేసులు అయితే చాలా వస్తాయండి, ఒక దాంతోనే కాదు. అడ్మిషన్ అయిన వాళ్ళ కేసెస్ వరకే మనం పరిగణలో తీసుకోవాలి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత మేమందరికీ చెప్పేది అంటే వేడి చేసి చల్లార్చిన నీళ్లు ఖచ్చితంగా తాగాలి. తర్వాత ఆహారం మాత్రం ఏ రోజుకు ఆ రోజు వండిన ఆహారం తీసుకోవాలి. ప్రతిదానికి మూతలు అనేది పెట్టుకోవాలి. బయట ఉన్న తినే ఆహారం మాత్రం ఎక్కువ తీసుకోకుండా, స్పైసీ ఫుడ్స్ కూడా తీసుకోకుండా ఉండడం. మా ప్రతినిధి శివకుమార్ మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. శివకుమార్, ప్రధానంగా న్యూ రాజరాజేశ్వరిపేటలో ఒక ప్రాథమిక అంచనా అయితే ఉంటుంది. అది నీటి వల్ల జరిగిందా లేదా ఆహారం వల్ల జరిగిందా అని అధికారులు ప్రాథమికంగా ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే అక్కడ వాటర్ సప్లైని కూడా నిలిపేసి మినరల్ వాటర్ని సప్లై చేయడం మొదలుపెట్టిన తర్వాత పరిస్థితులు ఏమన్నా మెరుగుదల కనిపిస్తోందా? డయేరియా కేసుల అంశం అయితే ఇప్పుడు మిస్టరీగా మారిందని చెప్పుకోవచ్చు. 4 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు అధికారులు అసలు ఏ కారణాల వల్ల డయేరియాతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, అస్వస్థకు గురవుతున్నారనే అంశం మీద అయితే ఇప్పటి వరకు నివేదిక అనేది బయట పెట్టకపోవడంతో ఆందోళనలు అయితే కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. 4 రోజులుగా బాధితులైతే వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తరలి వస్తూ ఉన్నారు. ప్రస్తుతం న్యూ రాజరాజేశ్వరిపేటలో అయితే ఇంకా వైద్య పరీక్షలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూడొచ్చు. ఒకవైపు బాధితులను మంత్రి, ఇటు విఎంసీ అధికారులు అందరూ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రజలకు కావాల్సినటువంటి వైద్య సదుపాయాలన్నీ కూడా చేపడుతున్నప్పటికీ కూడా ఒకవైపు అయితే ప్రజల్లో ఒక ఆందోళన నెలకొంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కేసుల వ్యాప్తికి మూలం ఏంటనే దాని మీద అధికారులు ఇంకా దృష్టి సాధిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అయితే పూర్తి నివేదిక రావాల్సి ఉందని చెప్పని కూడా కొద్దిసేపటి క్రితమే మంత్రి నారాయణ కూడా చెప్పినటువంటి పరిస్థితి. నీళ్లు, ఆహారం ఆ రెండిటిలో ఏదో ఒక కారణం వల్లే ఈసారి ఈ యొక్క
ఈ యొక్క డయేరియా వ్యాప్తి చెందిందని చెప్పని కూడా ప్రస్తుతం అయితే అధికారులు ఒక అంచనా వేశారు. ఇప్పటికే 485 ప్రాంతాల్లో వాటర్ శాంపిల్స్ను కూడా సేకరించి వాటిని హైదరాబాద్కి తరలించారు. ఈరోజు ఈవినింగ్ కానీ రేపటికి కానీ ఒక నివేదిక వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ నివేదిక వచ్చిన తర్వాత తీసుకోవాల్సినటువంటి చర్యలు అన్నీ తీసుకుంటామని చెప్పని కూడా ఇటు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ శివకుమార్. అల్లర్లతో అట్టుడికిన మణిపూర్లో 2 ఏళ్ల తర్వాత పర్యటించిన ప్రధాని మోదీకి తమ గోడు వెళ్లబోసుకున్నారు స్థానికులు. అల్లర్ల కారణంగా సర్వం కోల్పోయామంటూ ప్రధానికి వెల్లడించారు. స్కూళ్లు మూతపట్టడంతో విద్యకు దూరమయ్యామని చిన్నారులు ప్రధాని మోదీ ముందు కట్టతడి పెట్టారు. వారి బాధని చూసి మోదీ చలించిపోయారు. మణిపూర్ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, మోదీ మీకు అండగా ఉంటారని వాళ్లకు భరోసా ఇచ్చారు. శాంతితోనే అభివృద్ధి సాధ్యమన్నారు. మణిపూర్ ప్రజలకు కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మణిపూర్ పేరులోనే మణి ఉందని, అభివృద్ధిలో రాష్ట్రం దూసుకెళ్తుందని అన్నారు ప్రధాని. ప్రధాని మోదీ ఈశాన్య రాష్ట్రాల పర్యటన బిజీగా సాగుతోంది. మణిపూర్లో అల్లర్లకు కేంద్రంగా ఉన్న చురాచాంద్పూర్లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. విద్యార్థులతో ముచ్చటించారు ప్రధాని. హింసకు దూరంగా ఉండాలని స్థానికులకు విజ్ఞప్తి చేశారు. మణిపూర్ చాలా అందమైన రాష్ట్రమన్నారు. అల్లర్ల బాధితుల్ని మోదీ పరామర్శించారు. చురాచాంద్పూర్, ఇంఫాల్లో 10,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనుల్ని మోదీ ప్రారంభించారు. మిజోరంలో పర్యటన ముగించుకున్న మోదీ రోడ్డు మార్గాన చురాచాంద్పూర్ చేరుకున్నారు. మిజోరాం, మణిపూర్ పర్యటన తర్వాత మోదీ అసోం రాజధాని గౌహతి చేరుకున్నారు. సాంప్రదాయ నృత్యాలతో ప్రధానికి స్వాగతం పలికారు స్థానికులు. బ్యూరో చీఫ్ గోపికృష్ణ లైవ్లో ఉన్నారు, మాట్లాడదాం. గోపికృష్ణ, మణిపూర్ అంశంలో కేంద్ర ప్రభుత్వంపై చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఫైనల్లీ ప్రధాని వెళ్లారు, ప్రజల ఆవేదన విన్నారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? మణిపూర్లో మరొకసారి అల్లర్లు చెలరేయకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎస్, 2 ఏళ్ళు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 27 నెలల తర్వాత మణిపూర్లో ప్రధాని మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మణిపూర్ అభివృద్ధికి అలాగే శాంతికి కేంద్రం కట్టుబడి ఉంది. మణిపూర్లో జరిగే ఏ అల్లర్లైనా సరే దురదృష్టకరమంటూ అక్కడ మణిపూర్ అల్లర్లలో బాధితులను ఈరోజు ప్రధాని మోడీ కలవడం జరిగింది. వారి ఆవేదన వెళ్ళడం జరిగింది. చిన్నారులు విద్యకు దూరమయ్యామన్న విషయాన్ని ఆయనకు చెప్పడం జరిగింది. ఈరోజు చురాచంద్పూర్లో కుకీస్ ఎక్కువగా ఉండే ప్రాంతం, మైతీలు కుకీలకు మధ్య రిజర్వేషన్ల అంశం ముఖ్యంగా వివాదంగా మారడంతో అక్కడ అల్లర్లు చెలరేగి 260 మంది చనిపోయారు. అనేక మంది ముఖ్యంగా ఒక చోటు నుంచి మరో చోటుకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. సో అనేక విమర్శలు, పార్లమెంట్ సమావేశాలు ఈ 2 ఏళ్ల పాటు ప్రస్తుతం మణిపూర్లో రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. సో ఈ 2 ఏళ్ల పాటు కూడా విపక్షాలు అనేక విమర్శలు చేశాయి. ప్రధాని వెళ్ళలేదు, అక్కడ ప్రజల ఆవేదన తెలుసుకోలేదని. కానీ ఈరోజు వెళ్ళినప్పుడు సుమారు 10,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు అక్కడ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ప్రధాని మోడీ చేయడం జరిగింది. ఖచ్చితంగా మణిపూర్ ప్రభుత్వాన్ని, మణిపూర్ యువతను ముఖ్యంగా అభివృద్ధి వైపు తీసుకెళ్లే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది అన్న సందేశాన్ని అయితే ప్రధాని మోడీ ఇవ్వడం జరిగింది. అలాగే మణిపూర్ యువత ముఖ్యంగా యువత ఎవరైతే సైన్యంలో ఉన్నారో వారు కూడా ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఉన్నారు. మణిపూర్ ప్రజలు దేశం కోసం తమ హృదయాన్ని త్యాగం చేసేందుకు సైతం సిద్ధంగా ఉంటారు. మణిపూర్ని ఎప్పుడు కూడా మేము ప్రత్యేకంగా చూస్తాం. మణిపూర్లోనే మణి ఉంది. సో ఖచ్చితంగా మణిపూర్ని అభివృద్ధి చేస్తామంటూ ఈరోజు రోడ్లు, మౌలిక వసతులు, అలాగే డ్రైనేజ్ వ్యవస్థ, వీటన్నిటికీ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోడీ ప్రారంభించారు. అలాగే ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉన్నారు. 16వ తేదీ వరకు కూడా నెక్స్ట్ అస్సాం, అలాగే బీహార్, బెంగాల్లో కూడా పర్యటించబోతున్నారు. ఓవరాల్గా ఈ 3 డేస్ షెడ్యూల్లో 71,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటుగా సుమారు 1,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ఆయన ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. నార్త్ ఈస్ట్ స్టేట్స్ పైన ప్రత్యేకమైన ఫోకస్ పెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగానే ఈరోజు మిజోరాం, మణిపూర్లో పర్యటించారు. అస్సాం కూడా చేరుకున్నారు. నెక్స్ట్ బీహార్, బెంగాల్లో కూడా ప్రధాని పర్యటించబోతున్నారు. రైట్ గోపి. సినిమా స్టైల్లో చోరీ చేద్దాం అనుకున్నారు. గ్రేట్ ఎస్కేప్ కూడా ప్లాన్ చేశారు. కానీ కథ అడ్డం తిరిగింది. 24 గంటల్లోనే కటకటాల పాలయ్యారు నిందితులు. వికారాబాద్ చోరీ కేసులో ఎన్నో ట్విస్టులు చోటు చేసుకున్నాయి. పక్కాగా స్కెచ్ వేసినా నిందితులు ఎలా దొరికిపోయారు? అసలు అక్కడ ఏం జరిగింది? హైదరాబాద్ కు చెందిన స్టీల్ వ్యాపారి రాకేష్ అగర్వాల్ క్యాష్ కలెక్ట్ చేయడం కోసం సాయిబాబాను నియమించుకున్నాడు. వికారాబాద్ లో కస్టమర్ నుండి 40 లక్షలు తీసుకొస్తూ ఉండగా హుస్సేన్పూర్ గేట్ దగ్గర ఒక్కసారిగా కారును అడ్డగించిన 3 వ్యక్తులు కొట్టి డబ్బెత్తుకెళ్లారు. ఇక ట్విస్ట్ ఏంటంటే దోపిడీలో మొత్తం 7గురి ప్రమేయం ఉందంటున్నారు పోలీసులు. సాయిబాబాకు ముందే పరిచయం ఉన్న కార్ డ్రైవర్ మధు ఇదంతా చేసినట్టుగా గుర్తించారు. తరచూ డబ్బులు తీసుకువెళ్తాడని తెలుసుకున్న మధు స్నేహితులతో కలిసి ప్లాన్ చేసినట్టు చెప్తున్నారు. 5గురితో ఒక బృందాన్ని ఏర్పాటు చేసిన మధు 2 కార్లతో ఎస్కేప్, బ్యాకప్ కూడా రెడీ చేశాడు. He used to go regularly different places cash collect చేయడానికి వెళ్ళేవాడు. ఆయన వాడేసి ఒక ట్యాక్సీ ఉండేది. ఆ ట్యాక్సీ డ్రైవర్ పేరు మధు. సో
సో ఆయన ఏం చేసేవాడు, ఆ మధు యూస్ టు అబ్జర్వ్ దిస్ పర్సన్ గోయింగ్ టు డిఫరెంట్ ప్లేసెస్ టు కలెక్ట్ ట్యాక్స్. సో ఆయనకి ఐడియా వచ్చింది. సో ఆయన ఫ్రెండ్స్ ద్వారా మిగతా ఇలాగా లైక్ మైండెడ్ ఫ్రెండ్స్కి చెప్పి ఈరోజు ఒకటి ఇలాగా క్యాష్ కలెక్షన్కి ఒక వర్క్ ఉంది, వెళ్ళి ప్లాన్ చేసి ఈ బండి రాబ్ చేస్తే మంచి క్యాష్ దొరుకుతుందని ప్లాన్. సో ఈ ఘటన గురించి కంప్లీట్ డీటెయిల్స్ తో ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, పోలీసులు ఇంకా ఈ కేసు గురించి ఏం చెప్తున్నారు, ఎలా ఛేదించారు దీన్ని? అసలు సినిమా స్టైల్లో ఈ కేసుకు సంబంధించినటువంటి దోపిడీ జరిగింది. సో నిన్న ఏదైతే వికారాబాద్లో ఉన్నటువంటి రాకేష్ అగర్వాల్ తనకు సంబంధించినటువంటి డబ్బును కలెక్ట్ చేసుకోవాల్సిందిగా తన మేనేజర్ సాయిబాబాకి చెప్పాడు. సో సాయిబాబా ఈ డబ్బు కలెక్ట్ చేసుకునేందుకు ఒక క్యాబ్ని బుక్ చేసుకున్నాడు. గతంలో తనకు పరిచయమైనటువంటి మధు అనేటువంటి డ్రైవర్ని మళ్ళీ ఈసారి కూడా అతన్ని తీసుకెళ్లటంతో సో మధు ముందస్తు ప్లాన్లో భాగంగానే తనకు తెలిసినటువంటి స్నేహితులతో కలిసి అంతా ప్లాన్ చేసుకున్నాడు. ఏదైతే కొంచెం దూరం వచ్చిన తర్వాత తన వాంటెడ్లీ బండిని స్లో చేస్తాము. సో బండిని స్లో చేసినప్పుడు వెనకల నుండి వచ్చి ఆ కార్ని ఢీకొట్టాలి. అండ్ సేమ్ టైం కారులో ఉన్నటువంటి బ్యాగ్ను తీసుకెళ్ళి మరొక కారులో వీళ్ళందరూ పారిపోవాలనేది స్కెచ్. సో ఈ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి దాంట్లో మధు కీలకంగా ఉన్నాడు. సో మధు తనకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కి 7 మందికి ఈ ప్లాన్ అంతా కూడా చెప్పడంతో వాళ్ళందరూ కలిసి ఎగ్జిక్యూట్ చేశారు. నిన్న ఎగ్జాక్ట్లీ సాయంత్రం 3:30 ఆ టైంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో డబ్బు వస్తున్నటువంటి క్రమంలోనే సాయిబాబా మధు ట్రావెల్ చేసినటువంటి కార్ని ముందస్తు ప్లాన్లో భాగంగానే మధు స్నేహితులు ఆ కార్ని ఆపారు. సో ఆ కార్ని వెనకాల నుండి ఢీకొట్టి అక్కడ ఉన్నటువంటి గ్లాసులను పగలగొట్టి సాయిబాబాని కూడా తీవ్రంగా కొట్టిన తర్వాత ఆ బ్యాగ్ని తీసుకెళ్లారు. సో అందులో కొంచెం డబ్బు అక్కడ పడి ఉన్నటువంటి నేపథ్యంలో స్థానికులు కూడా కొంతమంది ఆ డబ్బును తీసుకున్నారు. సో వారిని కూడా వెరిఫై చేస్తున్నామంటూ పోలీసులు చెప్తున్నారు. మొత్తం 7గురిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. రైట్ ప్రణీత, ఇది 5/5 చూస్తూనే ఉండండి TV9.